19వ అధ్యాయంలో దేవుడు ప్రజలతో మాట్లాడతానని చెప్తాడు, సిద్ధపడమని చెప్తాడు, ఎలా సిద్ధపడాలో చెప్తాడు, ఏ రోజున రావాలో చెప్తాడు. అదే ఈ అధ్యాయం అంతా. అఫీషియల్ గా కాల్ వచ్చింది, సీఎం గారి ప్రమాణ స్వీకారానికో పిఎం గారి ప్రమాణ స్వీకారానికో మిమ్మల్ని పిలిచారు. ఏం చేస్తారు? మామూలు రోజులు రెడీ అయినట్టు రెడీ అవుతామా? రెడీ అవ్వం. ఏమని రెడీ అవుతాం? చక్కగా సిద్ధపడతాం. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రమాణ స్వీకారానికి ఒక వ్యక్తి మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఒక ప్రోటోకాల్ పాటించాలి, సిద్ధపడాలి, వెళ్ళాలి, అన్నీ చేయాలి. ఇప్పుడు దేవుడు గారు మీ దగ్గరకు వస్తాడు, ఏం చేయాలి? అదే ఈ అధ్యాయం నేర్పుతుంది. దేవుడు మనతో మాట్లాడాలని కోరుకునే జనాభా చాలా మంది ఉంటారు. చాలా సందర్భాల్లో దేవుడు ఎక్కడ ఉన్నాడో నాకు చూపించు, నీతో మాట్లాడాడన్నావుగా, నాతో ఎందుకు మాట్లాడలేదని మనవాళ్ళు చాలా మంది అడుగుతారు ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానమే 19వ అధ్యాయం. ఒక రోజున మోషేని పిలుస్తాడు. సుమారుగా 3వ నెలలో సినాయి పర్వత ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ పర్వతం, సినాయి పర్వతం అంటే అది సింగిల్ హిల్ ఏం కాదు, అది పెద్ద స్ట్రెచ్. అది అరేబియన్ డిజర్ట్లో అదంతా ఆ పెనిన్సులా చాలా పెద్దగా ఉంటుంది, ఏదో చిన్న చిన్న ముక్కలుగా ఉంటుందని అనుకోవద్దు. ఆ పర్వతం ఏంటో ఇప్పటికీ మనకి తెలీదు, కానీ కొంతమంది ఊహల ప్రకారం, మాటల ప్రకారం ఇది అని అనుకుంటున్నారు అంతవరకే. కానీ ఖచ్చితమైన పర్వత శ్రేణి లేదా పర్వతము ఏదనేది మనకు తెలియదు. వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ప్లేస్. మొత్తానికి దేవుడు పిలుస్తాడు. మీరు చూడండి 3వ వచనంలో ఉంటుంది, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసిందేనంటే 4, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. గద్ద పిల్లల్ని కొంచెం ఎదిగిన తర్వాత రెక్కలు కొద్దిగా బయటికి చాచిన తర్వాత వాటికి రియల్ ట్రైనింగ్ ఇవ్వడానికి పైకి తీసుకెళ్ళి ఆకాశంలో వదిలేస్తాయి. పైకి తీసుకెళ్ళి ఆకాశంలో వదిలేసి ఆ ఎగురుతూ ఉంటాయి కదా, గద్ద పిల్లలు ఎగరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కదా, దాని కిందకి ఈ తల్లి గద్ద వెళ్ళి తన రెక్కలు చాపి ఎప్పుడు పడిపోతాయో అప్పుడు పట్టుకుందామని దాని కింద వెళ్తూ ఉంటుంది. పైన పిల్ల వెళ్తూ ఉంటుంది, కింద తల్లి వెళ్తూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను వదిలేలా. గద్ద తన పిల్లలను పైకి వదిలేసి ఎలా ఎగరాలో నేర్చుకుంటుండగా తల్లి గద్ద ఏ విధంగా కింద వెళ్తుందో నేను కూడా అలా మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉన్నా. ఎందుకని మీరు ఎంతకాలం బానిస బతికారు, మీకు స్వేచ్ఛ అంటే ఏంటో తెలీదు. ఎక్కువ మంది యవ్వనస్తులు ఇంటర్మీడియట్, డిగ్రీ ఫస్ట్ సెకండ్ ఇయర్లో దారి తెప్పే అవకాశం ఉందంటారు కదా. ఎందుకు తెలుసా మీకు? స్వేచ్ఛ. అప్పటి వరకు స్కూల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 8 వరకు ఉంటారు. ఉన్నటువంటి ఇంటర్మీడియట్లోకి వచ్చేయంగానే పెద్దలుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాగే పెద్దాళ్ళను కూడా అనాలి, ఆడైతే పెద్దాడు అయిపోయినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే హైట్ పెరిగాడు కదా. అటు పెరగడానికి పిల్లలు ఎత్తు పెరిగి ఉండొచ్చు, కానీ మానసికంగా ఇంకా దృఢం కాలా. అప్పటి వరకు స్కూల్లో ఉన్న కంట్రోలు కాలేజీకి వచ్చేపాటికి ఉండదు, స్వేచ్ఛ వస్తుంది. అందుకే నీ స్వేచ్ఛ ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు కూడా తెలియట్లా ఈ స్వేచ్ఛ ఎలా వాడుకోవాలో. స్వేచ్ఛగా ఉన్న ఐగుప్తీయులను చూశారు, అబ్బా మాకు కూడా ఈ స్వేచ్ఛ ఉంటే బాగుండు అనుకున్నారు. కానీ వాళ్ళకి నిజంగా స్వేచ్ఛ వస్తే ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. దే డోంట్ నో హౌ టు యూజ్ ద ఫ్రీడమ్. మొత్తానికి దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని కాచా, స్వేచ్ఛగా ఉండడం చేత కానీ మిమ్మల్ని ఏ విధంగా స్వేచ్ఛగా బతకాలో నేర్పిస్తూ ఉన్నాను. నీళ్లు లేనప్పుడు నీళ్లు, తిండి లేనప్పుడు తిండి, ఏది కావాలంటే అది ఇచ్చాను. నేను మిమ్మల్ని కాచాను. మిమ్మల్ని తీసుకొచ్చిన ఉద్దేశాలలో 2. మొదటిది ఏంటంటే నేను మీతో మాట్లాడాలి, రెండోదే వాగ్దాన దేశం కదా. ఐగుప్తు రాజు దగ్గరకు వెళ్ళి, ఫరో దగ్గరకు వెళ్ళి మోషేని మొట్టమొదటిగా ఒక మాట చెప్పమంటాడు. ఏమిటా మాట? మా దేవుణ్ణి మేము ఆరాధన చేయడానికి మాకు కొద్ది దూరం వెళ్ళి చేసుకోవాలి. దేవుడు మమ్మల్ని పలానా ప్రాంతానికి రమ్మన్నాడు, అక్కడ మేము వెళ్ళాలి, మీరు మమ్మల్ని వదిలిపెట్టమంటే సస్యమిరా అంటాడు. మీరు వెళ్తే తిరిగి రారంటాడు. అది మొదటిది. రెండోది ఏంటి? వాగ్దాన దేశం. ఇదిగో ఇప్పుడు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా, కాబట్టి మీరు ఒక పద్ధతిని పాటించండి. ఈరోజు పాఠం అదే. 10వ వచనం నుంచి మనం చూస్తాం. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. నీవు చుట్టుప్రక్కలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి,
ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలను. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను, లేక పొడవబడవలను. మనుష్యుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బోరధ్వని చేయనప్పుడు వారు పర్వతము యొద్దకు రావలను. మా దేవుడి పేరు యెహోవా అంట. మోషే గారు చెప్పగా మేము విన్నాం. మా దేవుడి పేరు యెహోవా అంట. ఆయన ప్రభావం గురించి మాకు తెలియదు. భక్తిలో ప్రాధాన్యమైనది ఏంటంటే, పాస్టర్ గారు ఎవరో ఒకళ్ళు ఉండి మిమ్మల్ని సంఘంలో నడిపిస్తూ ఉంటారు, బాగానే ఉంది. కానీ మీ భక్తి వ్యక్తిగతంగా ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుందంటే, దేవుని మాట మీరు విన్నప్పుడు. మొట్టమొదటిగా దేవుడు మీతో మాట్లాడాలి అంటే, దేవుని సన్నిధికి పర్వతము దగ్గరికి మీరు రావాలి అంటే, దేవుని యొక్క ప్రభావం మనకు తెలియాలంటే మొట్టమొదటిగా చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ప్యూరిటీ బిఫోర్ ప్రజెన్స్. దేవుని ప్రత్యక్షత మీకు కావాలంటే పరిశుద్ధత కావాలి. బట్టలు దుక్కుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. స్త్రీల దగ్గరికి మీ భార్యల దగ్గరికి వెళ్ళబాకండి. అది కమెంట్స్ కిందకి వెళ్ళి చదువుకోండి. తర్వాత ఒక రోజున దావీదు గారికి బాగా ఆకలిగా ఉంటుంది. సముఖపు రొట్టెలు మాత్రమే ఉన్నాయని చెప్తాడు. ఆయన పరిగెడుతూ పారిపోతూ ఉన్నప్పుడు సౌలు దగ్గర నుంచి, ఆయనకు ఒక జనాభా ఉంటారు వెనకాల, ఆయన వెంబడించేవారు కొంతమంది. ఆల్ లూజర్స్ అనమాట. అందరు ఓడిపోయిన వాళ్ళు, అప్పులో ఉన్నోళ్ళు, మరి పారిపోతున్న వాళ్ళు. అసలు ఎందుకు కొరగాని వాళ్ళందరూ ఈయన వెనకాలే ఉన్నారు. ఆ రోజున మొత్తానికి వీళ్ళందరూ పరిగెట్టుకుంటూ పారిపోతూ ఒక చోటకు వస్తారు. వచ్చినప్పుడు తినడానికి ఏమీ లేకపోతే సముఖపు రొట్టెలు ఉన్నాయి కదా, ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు సమాధానం చెప్తాడు ఆయన, అయ్యో ఈ పరిశుద్ధమైనవి. అప్పుడు దావీదు అంటాడు, మేమెవరము స్త్రీలను ఎరగని వారము. అది ఇక్కడి నుంచే వస్తుంది. దేవుడు పరిశుద్ధమైన పని చేసేటప్పుడు, పనిలోనికి వెళ్ళేటప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించడం ప్రాముఖ్యం. దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు మీరు ఎలా వస్తున్నారు? చాలాసార్లు అనుకుంటాం దేవుని సన్నిధికి వచ్చాక కాదండి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడే మీరు పరిశుద్ధంగా రావాలి. పరిశుద్ధులైన దేవుని దగ్గరికి అపరిశుద్ధంగా వెళ్ళడం ఎంతవరకు సమంజసం? మాటల్లో మకులు, ఆలోచనలో మకులు, ప్రవర్తనలో మకులు, ఇవన్నీ పెట్టుకొని పిచ్చి పిచ్చిగా దేవుడి సన్నిధికి వెళతానంటే కుదురుద్దా? ఒకరోజు దేవుడి గారు మోషేకి కనబడ్డాడు. మోషేకి కనబడితే, నీ చెప్పులు విడవయ్యా. ఎందుకన్నాడు? దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఏదైనా ఆయన సన్నిధి ఉన్నప్పుడు, ఆయన ఎక్కడైనా ఉండగలిగినప్పుడు అక్కడ మాత్రమే చెప్పులు ఎందుకు విడవమన్నాడు? ఎందుకంటే ఆయన గొర్రెలు కాసి అటు ఇటు తిరిగి మొత్తం డస్ట్ అంతా తొక్కుని వచ్చాడు. ఇది దేవుని సన్నిధి అని ప్రత్యేకత తెలవడానికి విడవమన్నాడు. అంతకుముందు వీళ్ళు బట్టలు తుక్కోలేదా? ఒక రకంగా నిజమే, బట్టలు తుక్కోలా. మీరు ఎప్పుడైనా ఇశ్రాయేలు బట్టలు తుక్కున్నారని ఎప్పుడైనా చదివారా? ఈ ఒక్క సందర్భం తప్ప. ఎందుకంటే 3 నెలల పాటు స్నానాలు లేవు, పానాలు లేవు, ఎడ్డిమడ్డిగా ఉన్నారు. ముందు మీరు శుభ్రం చేసుకోండి, మీ శరీరాలు శుభ్రం చేసుకోండి. అలాగే రెండో రోజు మీ ఆత్మలు కూడా, మీ మనస్తత్వాన్ని కూడా శుభ్రం చేసుకోండి. కాన్సక్రేషన్, మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. మీరు సిద్ధపడండి. ఎలా సిద్ధపడాలి? చెప్పినట్టు శుభ్రం చేసుకోండి. ఒక బరిగేస్తాడు, ఆ బరి నుంచి బయటిగా ఉండండి. మీ ఇష్టం వచ్చినట్టు పర్వతం మీదకి ఎక్కి రావద్దు. ఓ పద్ధతి పాడు ఉంది. దేవుడు క్రమశిక్షణలో ఉండేవాడు. అదేవిధంగా క్రమశిక్షణలోనే ఈ సృష్టిని చేశాడు. ఆ ఫిజిక్స్, న్యాచురల్ లాస్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇవన్నీ ఏంటి? దట్స్ ఎ డిసిప్లైన్. అలాగే ఆయన సృష్టించాడు, ఒక క్రమశిక్షణలో సృష్టించాడు. ఉదయం అలా చేశాడు, సాయంత్రం రెస్ట్. పలానా రోజున పలానా డిసిప్లైన్. అలాగే దేవుని సన్నిధిలో కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఏదో ఉచిత అన్నదాన శిబిరానికి వెళ్ళినట్టుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి దేవుడి సన్నిధి నేను మాట్లాడతా అని వెళ్ళడం కాదు. ఇది దేవుడి సన్నిధి అని చెప్పి వెళ్ళి దాని మీద పడి దాన్ని ముట్టుకోవడం కాదు. దూరంగా ఉండడం అందరూ. ఇంకో విషయం తెలుసా? ప్రజలతో పాటు అదే అధ్యాయం కిందకి వెళ్ళి చూస్తే మీ 20 తర్వాత చివరి యాజకులు కూడా ఇవన్నీ చేయవలసిందే. యాజకులేమి, యాజకేతరులేమి, ఇశ్రాయేలీలు కానీ, పిల్లలు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ఏ లింగభేదం కానీ, వ్యవహారం కానీ ఏమీ లేదు. మీరు పరిశుద్ధపరచుకోండి. రెండవది 16 నుంచి 20 వచనాలు. అదేంటంటే రెవరెన్స్ బిఫోర్ రెవల్యూషన్. దేవుడు తన ప్రత్యక్షతను ప్రజలకు తెలియపరచడానికి ముందు అసలు మీకు దేవుడు అంటే భయం, గౌరవం ఉందా?
ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఎందుకు పెడతాడో తెలుసా దేవుడు? విలువైనది ఏదైనా వెల పెట్టి కొనవలసిందే. మీ దగ్గరికి ఎన్ని ఉచితంగా వచ్చినాయి, వాటి విలువ ఎంత, ఎన్నిసార్లు మీరు వాడారు చెప్పండి. అసలు దైవికమైనదైనా వ్యక్తిగతమైనదైనా ఉచితంగా వచ్చిన దానికి విలువ ఉండదు. దేవుడు అందుకనే ఆజ్ఞ పెట్టాడు. ఆ విలువ పెరగడానికి ఆజ్ఞను పాటించు. నువ్వు కష్టపడితే, నువ్వు ఏడ్చి ప్రార్థన చేసి ప్రభువా తగ్గించు తగ్గించు నాకు కావాలి ఇది పోవాలని ప్రార్థన చేస్తే వచ్చిన దానికి విలువ. అదే నువ్వు అడగగానే అడగకుండానే ఇచ్చాడు అనుకోండి, దానికి విలువ ఉండదు. కోవిడ్ అప్పుడు ఆక్సిజన్ విలువ మనందరికీ తెలిసింది, అవునా? దేవుడు రోజు టన్నులు బయట ఇస్తే మనకు తెలియలా. 5 లీటర్లో 10 లీటర్లో 20 లీటర్లో సిలిండర్ల కోసం జనాలు క్యూ కట్టి ఫోన్ చేసి, అన్న మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం ఆక్సిజన్ సిలిండర్ ఇప్పించవా ఈ పూట. దానికి విలువ ఎప్పుడు వచ్చింది? సిలిండర్లో పెట్టి డాక్టర్ల దగ్గర తీస్తే విలువ వచ్చింది. బయట ఉన్నది విలువ లేదు, కానీ సిలిండర్లు వచ్చిన దానికి మాత్రం 1000, 2000, 3000, 4000 వేసాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు తన పరిశుద్ధతలో తన ప్రత్యక్షతను ఇవ్వడానికి కొంత ఎక్సర్సైజ్ చేయమన్నాడు ఆ రోజున వాళ్ళు. ఇప్పుడు మనకు కూడా అదే. మీకు మందిరం డోర్లు తీసున్నాయి కదా, బడాబడా వచ్చేస్తున్నారు, బాగానే ఉంది, మీకు ఆ స్వేచ్ఛ ఉంది. కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆయన పరిశుద్ధతను కానీ ఆయన ప్రత్యక్షతను కానీ కోరుకుంటున్నప్పుడు మీ సిద్ధపాటు ఏంటి? అసలు వచ్చేటప్పుడు ఒకసారైనా ప్రార్థన చేసుకుంటారు, ప్రభువా నీ సన్నిధికి వెళ్తున్నాను, నాతో మాట్లాడు, ఈరోజు ఒక అద్భుతం జరగాలి, నీ మాట వినాలి, నీ గొంతు వినాలి, నీ వాక్యం వినాలి, పాటల్లో నుంచి దేవుడు నాతో మాట్లాడు. అసలు ఏమన్నా అడుగుతారు ఎప్పుడన్నా? 17వ వచనం నుంచి చూస్తాం. ఎంత గంభీరమైన ప్రదేశం అంటే సీనాయి పర్వతం. ఆ రోజున చూస్తూ ఉన్నవారు అలాగే చూస్తూ ఉండిపోయారు, నిలుచుండిపోయారు. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాడెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి ఆయన ఎప్పుడైతే అగ్నితో దిగి వచ్చిందో, ఆయన సన్నిధిలో నుంచి పరలోకము నుంచి అగ్ని దిగి వచ్చినప్పుడంట పర్వతము కూడా వణగడం ప్రారంభించిందంట, చుట్టుపక్కలంతా వణగడం ప్రారంభించిందంట. నేనేమనుకుంటున్నానంటే ఆ అగ్ని ఎంత ప్రసన్నతగా ఎంత ప్రజ్వలంగా ఉండి ఉంటుందంటే పట్టుకుంటే దాని వేడిది తాళలేక వాళ్ళు చనిపోతారని బహుశా పట్టుకోవద్దని చెప్పుంటాడు దేవుడు. అది నా ఊహ మాత్రమే సుమా. ఆయన సింహాసనాసనుడే పర్వతం మీదకి దిగి వచ్చాడట. అప్పుడు అగ్ని వచ్చిందంట, అగ్నితో పాటు ధూమము పొగ అదంతా వచ్చిందంట. అప్పుడు పర్వతం అంతా మిక్కిలి కంపించిందట. 19 దానితో పాటు ఏమైనబడింది? ఒక బోరధ్వని. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చిచుండెను. బానిసలో ఉన్న వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది. స్వేచ్ఛ నుంచి ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, మమ్మల్ని విడిపించిన వాడు ఎలా ఉంటాడో తెలియదు, మమ్మల్ని నడిపించిన వాడు ఎలా ఉంటాడో తెలియదు, నీళ్ళు ఇచ్చినవాడు భోజనం పెట్టినవాడు ఎలా ఉంటాడో తెలియదు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి స్వరం వినడం ప్రారంభించారు. గంభీరమైన స్వరం వస్తుందంట. మోషే మాట్లాడుతుంటే ఆయన సమాధానం ఇస్తూ ఉన్నాడట, లేదు ఆయన మాట్లాడుతూ ఉంటే మోషే తిరిగి మాట్లాడుతూ ఉన్నాడంట. దానితో అక్కడ ఉన్న వాళ్ళందరికీ గుండెల్లో రైళ్లు పరిగెట్టడం వణగడం ప్రారంభించింది. మీరు ఒకసారి ఊహించండి, దేవుడు అగ్నిలో నుంచి మాట్లాడుతూ ఉంటే అక్కడంతా ధూపము పడుతూ ఉంటే పొగగా కమ్ముకుని అక్కడున్న పర్వతము వణికి చుట్టుపక్కల ఉన్న వారందరూ భయపడుతూ ఉంటే దానికి తగ్గట్లుగా గంభీరమైన బోరధ్వని వినపడి అప్పుడు దేవుని యొక్క స్వరము వినపడుతుంటే అది ఎలా ఉండి ఉంటుంది? యెహోవా సీనాయి పర్వతము మీదకి అనగా ఆ పర్వత శిఖరము మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే అప్పుడు ఎక్కి వెళతాడు. అప్పుడు వరకు మోషే కూడా లైన్లో అక్కడ నుంచోవలసిందే. మనందరం చేసే కొన్ని పొరపాట్లు ఉన్నాయి దేవుని సన్నిధి విషయంలో. వీ హ్యావ్ బికమ్ సో సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్. మనం ఎంత స్వార్థపరులం అయిపోయామో తెలుసా? వీ కమ్ టు చర్చ్ విత్ ఎ సెల్ఫ్ సెంటర్డ్నెస్ టు ఆస్క్ ఆల్వేస్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. ఎప్పుడు ఏదో ఒకటి దేవుడి దగ్గర నుంచి పొందుకుని వెళదామనే దేవుని దగ్గరకు వస్తాం. కానీ మీరు దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారు చెప్పండి? దేవుడు దీవించాలి, దేవుడు మమ్మల్ని బాగా చూడాలి. దేవుని సన్నిధికి దేవుని కోసం మీరు రావట్లేదా? ఎంతమంది క్రైస్తవులు దేవుని సన్నిధికి దేవుని కోసం వెళుతూ ఉన్నారు?
ఈరోజు నేను దేవునితో మాట్లాడుతున్నాను, ఈరోజు నేను దేవుని సన్నిధిలో కనపడాలి, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి, ఈరోజు దేవుడితో నేను మాట్లాడాలి, ఈరోజు దేవుడి యొక్క ప్రత్యక్షత నేను చూడాలి, ఒక కొత్త విషయం నేర్చుకోవాలి, బైబిల్లో నుంచి కొత్త విషయం నేను వినాలి. ఎంతమంది వస్తాం? వీ హ్యావ్ బికమ్ సో సెల్ఫ్ సెంటర్డ్. అది చాలా ప్రమాదకరం. ఎంతసేపు దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి, దేవుని దగ్గర నుంచి తీసుకోవడానికే మీరు ఎదురు చూసినట్లయితే, దేవుని కోసము కాక మీకోసము మీరు మాత్రమే మరి ప్రార్థనకు వస్తున్నట్లయితే అది ప్రార్థన కాదు, అది వర్షిప్ కాదు. దేవుని మీరు స్తుతించడానికి రాలేదు, మిమ్మల్ని మీరు స్తుతించుకోవడానికే దేవుని సన్నిధికి వస్తున్నారు. దానివల్ల ఇంచిత్ కూడా ఉపయోగం లేదు. ఏమంటే దేవుని దగ్గర నుంచి మనం ఏం కాక్షించకూడదు. అబ్బా నేను అట్లా అంటలేదు. ఆస్క్ గాడ్ టు గెట్ సంథింగ్. బట్ ఎంతసేపు మీకు మీ ఏదో కావాలని దేవుని సన్నిధికి వచ్చినట్లయితే మీరు తప్పులో ఉన్నట్లే లెక్క. You have to come to God because He is God. అగ్గి బంగారాన్ని టెస్ట్ చేస్తే, పరీక్షిస్తే, సముద్రము ఓడల్ని పరీక్షిస్తే, అండ్ ద అడ్వర్సిటీ టెస్ట్ మెన్, అంటే కష్టాలు శ్రమలు మనిషిని పరీక్షిస్తే, దేవుడు మీ ఆత్మను పరీక్షిస్తాడు. గాడ్ విల్ టెస్ట్ యువర్ సోల్. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధంగా రండి, ఆయన సన్నిధిలో కనపడడానికి రండి, ఆయన సన్నిధిలో ఆయన్ని చూడడానికి రండి. అది దేవుని సన్నిధి యొక్క ప్రత్యక్షత, అది దేవుని సన్నిధిలో ఉన్న ప్రత్యేకత. అంతేగాని ఎప్పుడు మనకు కావాల్సిన వాటి చుట్టూతోనే మీ మనసు తిరుగుతూ ఉన్నట్లయితే then you are coming to a wrong place. This is my third point. If you want the blessing, there is a boundary. మీకు దీవెన కావాలి అంటే మీకు క్రమశిక్షణ కావాలి. 22వ వచనంలో మనం చూస్తాం, యెహోవా వారి మీద పడకుండానట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలెనని. యెహోవా మీ మీద పడటం కావాలా, లేదా యెహోవా మీ దగ్గరికి రావడం కావాలా? దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? చక్కగా మీతో మాట్లాడతాడు. అదే మీ మీద పడ్డాడు అనుకోండి, శిక్షిస్తాడు. ఏం కావాలి మీకు? ఆయన మన మీద పడితే మాత్రం మనం ఉండలేము, అది కోరుకోబాకండి. ఇఫ్ యూ వాంట్ ద బ్లెస్సింగ్, దెర్ ఇస్ ఎ బౌండరీ. కొంతమంది ఎలా బ్రతుకుతారో తెలుసా? అసలు వాళ్ళకి బౌండరీలే ఉండవండి బాబు. వాళ్ళ నోటికి ఉండవు, వాళ్ళ జీవితానికి ఉండవు, వాళ్ళకి అసలు దేనికి ఉండవు. ఏది పడితే అది మాట్లాడతారు, ఏది పడితే అది చేస్తూ ఉంటారు. అసలు బౌండరీ లేని జీవితాలు అండి, క్రమశిక్షణ లేని జీవితాలు. ఎలా పైకి వస్తారు? చాలా కష్టం. మీరు ఆయన సన్నిధికి స్తుతిస్తూ వస్తే అప్పుడు ఆయన మీ పరిస్థితిలోనికి ఆయన శక్తిని నింపుతాడు. ఆయన చూడాలి, ఆయన మాట వినాలి, ఆయన కనుగొనాలని మీరు నడిచి వచ్చినప్పుడు మీ కష్ట సందర్భాల్లో ఆయన తన శక్తిని పంపిస్తాడు. హిస్ ప్రెజెన్స్, ప్రైజ్ అండ్ పవర్, దే ఆల్ టుగెదర్. ఆయన సన్నిధి, స్తుతి, శక్తి మూడు కలిపే ఉంటాయి, విడివిడిగా ఉండవు. సిద్ధపాటు లేకుండా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నట్లయితే మీరు ఎలా పైకి రాగలరు? కేవలము బ్లెస్సింగ్కి మాత్రమే ఆయన సన్నిధికి వచ్చినట్లయితే బౌండరీని ఎవరు పాటిస్తారు? మీకు అవేర్నెస్ కావాలి. అదేంటండి, మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మా ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. ఏమండి, అది మాత్రమే కాదు, absent of mind is also counts. ఎంత మీరు ఆలోచనలు ఎక్కడెక్కడికి పోతున్నాయి. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఒక అరగంట లేదా 40 నిమిషాలు ఆయన మాట వినడానికి కూడా మీ ఆలోచనలు అట్లా 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 పోతూ ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మీరు మరి మీ మనసును కంట్రోల్ చేసుకోలేకపోయినట్లయితే, ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఒక 40 రోజుల్లో 4 సంవత్సరాలు వేచి చూడమంటే మీరు వేచి ఉండగలరా? ఒకసారి ఆలోచన చేయండి. మీరు మాత్రం 40 నిమిషాలు సరిగ్గా కూర్చోలేరు, కానీ మీకు మాత్రం అన్ని 4 నిమిషాల్లో కావాలి. ఇఫ్ యూ వాంట్ ద బ్లెస్సింగ్, ఎస్, దెర్ ఇస్ ఎ బౌండరీ. మీరు ఒక క్రమశిక్షణ ఎందుకు పాటించడం? మీరు ఆ రోజున పర్వతం మీదకి దిగి రావడానికి ఇన్ని క్రమశిక్షణ, ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించే మనం ఈరోజు ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు ఇన్ని పాటిస్తామా? ఆ రోజున పర్వతం మీదకి దిగొచ్చాడు, ఆ తర్వాత పసుపాకులోకి వచ్చాడు. ఆ రోజున ఆయన మన అందరూ ఉన్న ఇశ్రాయేలీలందరినీ ఒక చోట గుమ్మిపోవడం అన్నాడు. ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అందరి దగ్గరికి ఆయనే వెళుతూ ఉన్నాడు. ఒక స్థలము లేదు, ఒక ప్రదేశం లేదు. చెట్టు కింద కూర్చున్నా, మందిరంలో కూర్చున్నా, లేదు ఆకాశంలోకి వెళ్ళి చందమామ మీద కూర్చున్నా, ఈజ్ దేర్ ఫర్ అస్. ఆయన చూడటానికి ఒక ప్రాంతానికి వెళ్ళనక్కర్లా.
మీరు ఎక్కడ కూర్చున్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ మూలనున్నా ఈ రోజున ఆయన సన్నిధి మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజున ఇశ్రాయేలీయులకు, ఈ రోజున మనకు, వాళ్ళు ఏర్పరచబడిన వారే, మనం ఏర్పరచబడిన వారే. వాళ్ళు పిలువబడిన వారే, మనం పిలువబడిన వారమే. వారికి మనకి ఎంత తేడా ఉందో చూడండి. ఆ రోజున నువ్వు పర్వతం దగ్గరకు వచ్చి ముట్టుకుంటే చనిపోతా ఉన్నాడు, కానీ ఈ రోజున మనం ఎలా వచ్చినా ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. దెర్ ఈస్ ఎ గ్రేస్ టుడే. కానీ ఇది నా హెచ్చరిక, కానీ ఈ కృపను మీరు వ్యర్థం చేసుకునవద్దు. డు నాట్ వేస్ట్ ఇట్. దేవుని సన్నిధి అంటే భయము ఉండాలి. దేవుడు మాట్లాడాలంటే ఒక క్రమశిక్షణ ఉండాలి. పిచ్చి పిచ్చిగా బ్రతుకుతా, పిచ్చి పిచ్చిగా ఆలోచన చేస్తా, పిచ్చి పిచ్చిగా బయట పనులు చేస్తూ దేవుడు నాతో మాట్లాడాలి, కార్యాలు చేయాలని చేయడు. నో వే. దేవుడిచ్చే కృపను వ్యర్థం చేసుకునవద్దు దయచేసి. ఆయన శిలువలో కార్చిన రుధిరముతో మనకు వచ్చిన ఈ స్వేచ్ఛను వ్యర్థం చేసుకునవద్దు. దేవుని ప్రత్యక్షతను కాంక్షించండి, దేవుని సన్నిధిని కాంక్షించండి. దేవుడితో మాట్లాడడానికి, దేవుడు మీతో మాట్లాడడానికి ఎదురు చూడండి, సిద్ధపడండి. ఆఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్, అన్ని సందర్భాల్లో మనం ఒకే రకంగా ఉండవు, మన ఎమోషన్స్ ఒకే రకంగా ఉండవు. కానీ దేవుడు కూడా దాన్ని ఎన్నిసార్లు తప్పు పట్టేవాడు కాదు. మీరు ఏ విధంగా వచ్చినా దేవుడు మీతో మాట్లాడేవాడే ఉన్నాడు, దానిలో ఏమాత్రం సందేహం లేదు. కానీ మీ సిద్ధపాటు ఉండినట్లయితే ఆయన ఇంకా ఎంత సంతోషిస్తాడు చెప్పండి. ఇంట్లో ఉన్న పిల్లలు క్రమశిక్షణగా ఉంటే, ఇంట్లో ఉన్న పిల్లలు మాట వింటే, ఇంట్లో ఉన్న పిల్లలు మనం అన్నీ చెప్పి నేను చేసి వాడు చక్కగా ఉంటే మీకు సంతోషం రాదా? ఆయన పిల్లలమైన మనము ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఆయన చెప్పినట్లుగా వస్తే ఆయన సంతోషించడా? సంతోషంతో ఉన్న ఆయన ఒక గుప్పుడు ఎక్కువ దీవెనలు ఇవ్వడం మనకి. నా ప్రసన్నతను చూడటానికి, నన్ను చూడటానికి మీరు పర్వతము దగ్గరికి రండి అన్నాడు కదా. ఇప్పుడు అదే నిర్గమకాండములో ప్రభువారు ఆయన ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏమిటా వాగ్దానం? 33వ అధ్యాయము నిర్గమకాండము 14వ వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు. ఒకప్పుడు నా సన్నిధికి మీరు నా పర్వతం దగ్గరికి రండి అని ఈయన ఇప్పుడు ఏమంటాడు మోషేతో? మీ మనసులో విశ్రాంతి లేకపోయినట్లయితే, ఇంకా ఆదుర్దా ఉండినట్లయితే, కంగారుగా ఉండినట్లయితే, ఏదో కోల్పోతున్నావు అన్న ఆలోచన ఉండినట్లయితే, నష్టపోతున్నావు అన్న ఆలోచన ఉన్నట్లయితే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రశ్నించుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధి నాతో ఉందా? నష్టపోతున్నాం, తిరగమరగా అయిపోతుంది, కష్టమైపోతుంది, ఏమవుతుందో అర్థం కావట్లేదు, అంత ఆందోళనగా ఉంది, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరు పడితే వాళ్ళు దోచుకుపోతున్నారు, ఎవరు పడితే వాళ్ళు తిడుతున్నారు, కొడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నట్లయితే, దెన్ మై క్వశ్చన్ ఈజ్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ విత్ యూ? ఖచ్చితంగా చెప్తాను, లేదు. ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తాయండి? 2 రకాల జీవితాన్ని కలిగి, 2 రకాల మాటలను కలిగి, 2 విధాలుగా నువ్వు జీవిస్తున్నట్లయితే, 2 రకాలుగా నువ్వు బిహేవ్ చేస్తున్నట్లయితే, దెన్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ నాట్ విత్ యూ. దట్ ఈస్ ద రీజన్ యూ డు నాట్ హ్యావ్ ద రెస్ట్. నీ మనసులో ఆందోళన, నీ మనసులో ఇంకా నష్టము, కష్టము, నీ మనసులో ఇంకా ఆదుర్ద, నీ మనసులో ఇంకా కంగారు, నీ మనసులో ఇంకా నేను ఎక్కడికో దిగిపోతున్నాను, లోతులకు వెళ్ళిపోతున్నాను బాధ, భావన ఎందుకు ఉందంటే, నీలో ఆ శాంతము లేకపోబట్టి. ఆ శాంతము ఎందుకు లేదంటే, నీ మనసులోకి తెలుసు, నీ ఆత్మకి తెలుసు, దేవుని సన్నిధి నీతో లేదు. దేవుని సన్నిధి ఎందుకు లేదు? 19వ అధ్యాయం చదువుకోండి. పరిశుద్ధత లేదు. నేను అన్నీ బాగానే చేస్తున్నానండి, కానీ ఇంకా లేదండి, ఎక్కడో మిస్ అవుతుందా. ఐ హ్యావ్ దట్ ఫీలింగ్ దట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఫ్రమ్ మీ ఇన్ మీ. దేవుని సన్నిధిలో దేవుని ప్రత్యక్షత కలిగి ఆయన సంతోషం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? అత్యానందంగా ఉంటారు. వాళ్ళకి ఏం ఉన్నాండి, ఏం లేకపోనే ఉండే, రేపో మాపో చనిపోతామని తెలిసిన, క్యాన్సర్ ఉండేవండి, HIV AIDS ఉండేవండి, లేదు అప్పులు ఉండేవండి, ఏమున్నావండి, శుభ్రంగా తిని హ్యాపీగా నిద్రపోతాడు. సంతోషం. ఈ సంతోషం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? బికాస్ గాడ్ ఈస్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా మనసులో ఉన్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆ సంతోషం ఉంది చూసారా, వీటన్నిటికంటే పైబడి మనిషిని నిలబెడుతుంది. అట్లాంటి స్థాయిలో మీరు లేకపోయినట్లయితే ఏమండి, మీ విశ్వాస జీవితం అనే కట్టడంలో ఎక్కడో పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయండి. మీ ఆత్మలో ఎక్కడో వెలితి ఉందండి, మీ జీవితంలో ఎక్కడో వెలితి ఉందండి, మీ క్యారెక్టర్లో ఎక్కడో వెలితి ఉందండి. దాన్ని బిగించండి, పోడ్చండి, మార్చండి. దేవుడు మీకు మరింత మెరుగైన స్థానమును కలుగజేస్తాడు. దేవుని ప్రత్యక్షతను కోరుకోండి.
దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని చూడాలని రండి, దేవుని వినాలని రండి, దేవునితో గడపాలని రండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మరింతగా దీవించి ఆశీర్వదించున్నాడు.